జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 7,58,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ప్రారంభించారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తుందని, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7,10 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందన్నారు. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీలన్నీ గుర్తుంచుకోమని అన్నారు. అలాగే అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని ఎంపీ కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. గోదావరి త్రాగునీటిని బెల్లంపల్లికి తెప్పించడానికి 450 కోట్లు మంజూరు కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి గోదావరి నీటిని బెల్లంపల్లికి తెప్పిస్తానన్నారు. आयतनवान् भवति ध्रुवन्ते राजावर्ण ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च मग्निश्च राष्ट्रं धारयता सर्वं ध्रुवेण हविषा అడిగే ఇవ్వాలన్నా కలెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జక్కుల శ్వేత గారు మున్సిపల్ పర్సన్ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హరికృష్ణ గారు ఆర్డీఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏ రవికుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సింగారపు లత వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సింగారపు లత వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి. ఎందుకంటే కార్యక్రమం ప్రభాకర్ గారికి, సూర్యబాబు గారికి, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, వినోద్ గారికి, ఇక్కడ వచ్చేసిన బెల్లంపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు, సరైన ఏర్పాటు లేదు, ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెల్లంపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలామంది అప్పుడు కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికీ దాదాపు 8 నెలల 6 గ్యారెంటీల దాదాపు అన్ని గ్యారెంటీలు మొదలైనవి. రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత 10 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ, ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిచ్చినాము, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, మళ్ళీ ఇక్కడ కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి స్పెషల్గా 7.5 కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడము చాలా, ఐ థింక్ వినోద్ గారికి, ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బెల్లంపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇంట్లో కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు 108 మందికి 108 కుటుంబాలకి
స్టాల్స్ లో మళ్ళీ పక్కన 146 ఎక్కువ ఇస్తాం 46 ఎక్కువ. మొత్తం 156 వాటర్ వస్తుంది. సో 150 వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తున్నారు, ఎంపీ ల్యాబ్స్ నుంచి కూడా 20 షెటర్లు కూడా ఉన్నాయంటే ఈ ఎంపీ ల్యాబ్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి, బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ ల్యాబ్స్ నుంచి ఏమి నా సహకారం ఏం చేయొచ్చు దాన్ని ఖచ్చితంగా చేస్తామని మళ్ళొకసారి చెప్తూ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మన బెల్లంపల్లి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ గురించి ఆలోచిస్తే దాదాపు 20 ఏళ్ల సంది ఏడేసిన బొంగరాడు ఉన్నది. ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరందరూ ఇప్పించినందుకు మనస్ఫూర్తి ఒక్కొక్కరికి పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఇటువంటి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి, పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు, ప్రత్యేకంగా మా చైర్మన్ గారు శ్వేత గారికి, ఆమెతో పాటు ఉన్న